తెలుసా? పాపుల కోసమే వచ్చినాడు కదా. ఎంత పాపినైనను ఆయన నా కోసం వచ్చినాడు కదా. ఎంత పాపము చేస్తే అంత ప్రేమిస్తానని చెప్పినాడు. ఆయన ఎవరి కోసం వచ్చినాడని చెప్తున్నాడు? నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల నిమిత్తమే వచ్చినాడని చెప్తున్నాడు కదా. నేను చనిపోయే వరకు పాపము చేస్తే నేను ఇంకా మరింతగా దేవునికి నచ్చుతానని ఆలోచన చేసేటువంటి వారు చాలా మంది. అలా ఆలోచన చేస్తూ ఉన్నామా మనం అంతా కూడా? అందరి యొక్క దృష్టి అదే. పాపినైనటువంటి నా కోసమే వచ్చినాడు, నా కోసమే మరణించినాడు, ఒకవేళ నేను నీతిమంతునిగా జీవిస్తే మరి నా కోసం రాడేమో అనేటువంటి ఆలోచనలతో చాలా మంది ఉంటున్నారు. ఇక్కడ మరి చూస్తే మనము దేవునికి నచ్చేటువంటి వారముగా లేవని స్పష్టంగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. మన ఆలోచన, మన చేసేటువంటి తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి? అవినీతితో, అన్యాయము, పేదల అణచివేత, అనాథలు, విధవలను నిర్లక్ష్యము చేస్తుంటాడు. మనము కూడా మరి అన్యాయము చేస్తాడు, నీతిగా లేవు, మరి పేదలను మనం ఇంకా అణచివేస్తాడు. ఏ దినమందైనా మనము సహాయం చేసింటామా? ఎప్పుడో ₹1, ₹2, అది కూడా ఏది వాళ్ళు బంగిపోయి చుట్టూరా తిరిగితే తప్ప ₹2 అంతేనా? ఎక్కడ మనము వారిని ప్రేమిస్తాడా? వారి స్థితిని చూసి మనము మన హృదయం ఎట్లా కరిగిపోతున్నది? మరి క్రైస్తవం బట్టి ఎంతో కూడా తెలియకోకుండా జీవిస్తే నీ జీవితానికి విలువే లేదని మరి క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు. నేను మార్గం అంటే ఏంటి? నేను చేసిన మాదిరిగా మీరు చేయాలి, నా బ్రతుకు మాదిరిగా మీరు బ్రతకాల. నేను ఏ విధంగా బ్రతికినానో, ఏ విధంగా ప్రజల ఎదుట నేను మరి న్యాయవంతుడని మరి నిరూపించుకున్నాను, నీ జీవితంలో కూడా నిరూపించుకో. మరి ఎంతమంది నీవు మంచివాడవని, మంచి వ్యక్తివని గ్రహించగలుగుతాడు. అందుకే మరి మీకా ప్రవక్త చాలా అద్భుతముగా రాసినాడు. ఆయన మీకా 6వ అధ్యాయం, మీకా అక్కడ 6వ వచనం చూస్తే మన వారిగానే అడుగుతాడు. ఆయన మరి పరలోకము కావాలని, దేవునికి నచ్చిన విధముగా జీవించాలని మరి ఆయన కోరిక ఏంటో మరి తెలియదు, కానీ దేవునికి నచ్చిన విధముగా నేను జీవించాలా, దేవుడు నన్ను ఆశీర్వదించాలని అడుగుతాడు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిని నమస్కారం చేస్తును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించిన దర్శించిన క్వశ్చన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏడాది దూడలను అర్పించిన దర్శించిన, వేలాది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలిగిన క్వశ్చన్. ఆయన తెలియదు ఏంటి అడుగుతాడు. ఒకవేళ నేను దేవునికి నచ్చిన విధముగా జీవించాలంటే ఏడాది పొట్టేలను ఆయన కనిపించాలా, లేకపోతే విస్తార తైలమును ఆయన కనిపించిన నేను అంటే నన్ను ఇష్టపడతాడా? ఆయన ఇంకా మనకు చెప్తాడు లోతుగా, నా జ్యేష్ఠ కుమారుడిని నేను దేవునికి సమర్పించిన మరి ఆయన నన్ను ప్రేమిస్తాడా, నాకు స్థానం కలుగజేస్తాడని మరి అడుగుతాడు. నా గర్భఫలము నేను అర్పించిన మరి దేవునికి నచ్చుతానంటే నచ్చుతారా? ఇంత చక్కెర తెస్తే, ఇంత బిస్కెట్ తెస్తే, ఇంత పలహారం తెస్తే నచ్చుతామా దేవునికి? ఈయన అదే విధంగా చెప్తాడు. నేను ఏమి తీసుకుని వచ్చి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని దర్శిస్తాను. అర్పణల, కానుకల, మరి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏమి నాకు అవసరం లేదు. మీరు ఆర్భాటాల కోసము, అందుల కోసము, ప్రజలకు అగ్గుపడటానికి, మీకు ఉన్నదని అందరూ తెలుసుకునడానికి మీరు అర్పణలు తీసుకుని వచ్చి మరి మీరు అందరికీ గొప్ప అని చెప్పుకోండి.